మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని. మరి ఈ 2026 సంవత్సరంలో వచ్చేటటువంటి భోగి, సంక్రాంతి, కనుమ ఇవన్నీ కూడా ఈ పండగల నుంచి మీ జాతకాలన్నీ కూడా ఎలా ఉంటాయి, మరి ఈ ఈ ఈ ఈ పండగల్లో మీరు ఏం చేస్తే మీకు ఇతర రెమెడీస్ అవసరం లేకుండా మీకు జాతకాలు మంచిగా అవుతాయి అనేటటువంటి దాని మీద మనం చూద్దాం. ముందుగా మనకి భోగి పండగ ఏం చేస్తామంటే అండి, మన ఇంట్లో ఉన్నటువంటి చెత్త అంతా తీసుకెళ్ళి కాలుస్తాం. అందువలన ఈ గేట్ల దగ్గర చెక్కలు ఉంటాయి కదండి, చెక్క గేట్ల వాళ్ళు అంతా హడిలిపోయేవారు. తీసేసి అక్కడ ఆ కాలనీ కుర్రోళ్ళంతా తీసుకెళ్ళి ఏం చేస్తారంటే దాన్ని కాల్చేస్తారు. దీంట్లో ఏంటంటే మన యొక్క దరిద్రం పోతుంది. ఇంట్లో ఉన్నటువంటి పాత సామాను, ఈ యొక్క పాత చెక్కలు ఇవన్నీ కాల్చేయడం ద్వారా. మరి అలాగే ఈ పండగ పెద్దల పండగ అంటాం. దీని ద్వారా ఏమిటంటే పెద్ద పండగ అని ఎందుకన్నామంటే పెద్దల పండుగ అంటే పితృతర్పణాలు, శ్రాద్ధ కర్మలు ఇవన్నీ కూడా మనము ఇవి చేస్తామన్నమాట ఈ పండగలో. కాబట్టి ఈ లాంగెస్ట్ డ్యూరేషన్ అనే కాకుండా 4 రోజులు ముక్కనుమ ఇవన్నీ అని కాకుండా ఈ చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా శ్రాద్ధ కర్మలు ఇవన్నీ జరపకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి పితృశాపాల కింద పరిణమిస్తాయి. కాబట్టి ఈ పితృశాపాలు అనేటటువంటివి మన జాతకంలో రవి, కేతు యొక్క గ్రహాల యొక్క పరిస్థితులను బట్టి మనకు తెలుస్తుంది. ఈ జనవరి నెలలో మనకి రవి మరి 14 జూన్ జనవరి 2026 సంవత్సరం నుంచి మకర సంక్రమణం జరుగుతుంది, మకర రాశిలోకి వస్తుంది. ఈ విధంగా దరిద్ర దేవతని మనం పోగొట్టుకోవడము, అలాగే ఈ పండగలకి మనం దుమ్ములు దులుపుకోవడము, శ్రాద్ధకర్మలు చేయడము, దీని ద్వారా దరిద్ర దేవతను మనం పోగొట్టుకొని చక్కగా లక్ష్మీదేవిని ఆకర్షిస్తామన్నమాట. లక్ష్మీదేవిని ఆకర్షించాలంటే ఇల్లులు ఒకటే కాదు, శుభ్రంగా ఉండడం, మన ప్రవర్తన, మన ఆలోచనలు, అలాగే మనం చేసేటటువంటి ధర్మమైనటువంటి పనుల వల్లే లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది. అందుకని కేవలం దులిపేసి ఎవరికి పేదవాళ్ళకి రూపాయి కూడా మనం దానం చేయకుండా, మనము అనాథలకు కానీ, సాధువులకి, వికలాంగులకి, వీళ్ళకి పేదలకి మనం చేయకుండా ఉన్నామనుకోండి, లక్ష్మీదేవి రాదు. ఇక సంక్రాంతి అంటే కొత్త సంవత్సరాన్ని మీకు తీసుకొచ్చేటటువంటిది, కొత్త క్రాంతుల్ని మీకు తీసుకొచ్చేటటువంటిది. ఈ రోజున మనం ఏం చేస్తామంటే అండి, ఈ భోగి రోజున మనము ఏ విధంగా అయితే తలంటు స్నానం చేస్తాము, రేగుపళ్ళు మనం గుండె మీద వేసుకొని స్నానాలు చేస్తాం, నువ్వులు నెత్తి మీద వేసుకొని స్నానం చేస్తాం. సంక్రాంతి రోజున కూడా తలంటు స్నానం చేసినప్పుడు నల్ల నువ్వుల్ని లేదా తెల్ల నువ్వుల్ని నెత్తి మీద వేసుకొని మనము బేడ అంటే కర్ణాటకలో మరి అవన్నీ కూడా చేస్తారు. కొంచెం నువ్వుల నూనెని కూడా తలకి అంటించుకొని మనం ఆ తర్వాత తలంటు స్నానం చేస్తాము, శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరిస్తాము. ఆ రోజు సంక్రాంతి లక్ష్మి అంటే ఇదంతా కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటివండి. కాబట్టి మనకి ఎవరికైతే వ్యవసాయాలు ఉన్నాయో, పొలాలు ఉన్నాయో, మరి వాటికి అన్నిటికి కూడా మనము మన పూజ చేయడము పొలాలకి, ఆ తర్వాత ఇంటికి వచ్చినటువంటి హరిదాసులు వీళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కూడా మనం దాన ధర్మాలు చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తాం. అలాగే కనుమ రోజున పశువులను అలంకారం చేయడం, నాగల్ని ఇచ్చేయడము ఇవన్నీ కూడా మనం చేస్తాం. పశు సంపద, పాడి సంపద ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ రాశులను బట్టి 12 రాశుల వారికి ఒక్కొక్కరికి ఎలా ఉంటాయో మనం చూద్దాం. దీనికి మనం నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మోడ్రన్ ఆస్ట్రాలజీని అంటే నాసా లైవ్ రిపోర్ట్స్, దాంతో మనం గ్రహాల యొక్క స్పీడ్ ఎంత కూడా తిరుగుతుందో కూడా మనం చెప్పగలుగుతాం. దాన్ని ప్రాచీనమైనటువంటి ఋషి శాస్త్రాన్ని, జ్యోతిష శాస్త్రాన్ని అన్నింటిని మిళితం చేసి మనము నాన్ కమర్షియల్ వ్యాపార దృష్టితో కాకుండా నాన్ కమర్షియల్ దృష్టితో మనం జాతకాలు చెప్తాం. కాబట్టి ఎవరెవరికి కావాలో మీరు నాకు కాల్ చేయండి చక్కగా. ఇక ఈ 12 రాశుల వారికి కూడా మనకి ఒక్కొక్క రాశి వారికి ఏ ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది మనము చూద్దాం. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని ప్రభావం జరుగుతుంది. ఈ ఏలినాటి శని వల్ల అనేకమైనటువంటి అపనిందల పాలవుతాం సాధారణంగా, లేదా పదవీచ్యుతులకు అవుతాము. ఏదన్నా మంచి టాప్ పొజిషన్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మరి లంచాలు తీసుకున్న కారణంగానో, లేదా అవినీతి ఏదైనా చేసినటువంటి కారణంగానో, ఈ అవినీతి నిరోధక శాఖగా లేకపోతే సిబిఐ
పట్టుబడి డౌన్ఫాల్ అవ్వడానికి అవకాశాలు కొంచెం క్లియర్గా కనబడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క కర్మకారకుడైనటువంటి ఈ యొక్క శనిగ్రహము మనకి ఈ ఎయిర్ సమయంలో ఎంతసేపు కర్మని మనం అది పెంచుతూ ఉంటుంది అనమాట. జాగ్రత్తగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి మనము న్యాయంగా ధర్మంగా ఉన్నట్లయితే ఇవేమి కూడా మనం ఏం చేయదు. అలాగే ఈ యొక్క రాశి వారంతా కూడా దేవాలయాలకు వెళ్ళడం, అనాథలకి సేవలు చేసుకోవడం, సాధువులకి సేవ చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేస్తుంటారు. కొత్త కొత్త వ్యాపారాలు పెట్టాలని మీరు సంకల్పించడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ వ్యాపారాల్లో అనేకమైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకుంటారు. కొత్త కొత్త 2-3 రకాల వ్యాపారాలు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము ఎన్నో అడ్డంకులు అనేటటువంటివి ఈ కుంభరాశి వారికి వస్తాయి. చేతి వృత్తులు ఉన్నటువంటి వాళ్ళకి పనులు లేకపోవడము, లేకపోతే పనులు మనకి దగ్గరగా వచ్చినప్పటికీ కూడా పనులు వచ్చిన వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకోవడం, మీరు ఎక్కువ చెప్తున్నారేమో పని అని చెప్పి దగ్గరున్నటువంటి వాళ్ళు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడం, దాని ద్వారా మీకు ఆ యొక్క కాంట్రాక్ట్ ఏదైతే ఉందో అది బయట వాళ్ళకి ఇవ్వడము, ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్నగా జరుగుతూ ఉంటాయి. బంధువులే, స్నేహితులే ఇలా ఇస్తున్నారు అనేటటువంటి ధోరణితో వీళ్ళు ఆలోచించుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక తీర్థక్షేత్రాలకు ఎక్కువ తిరగాల్సినటువంటి అవసరం ఉంది. మరి అలాగే పుణ్యక్షేత్రాలకి వీళ్ళంతా కూడా వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము అనేకమైనటువంటి మనము పరిశీలన అవసరం అన్నమాట. కుంభరాశి వారికి ఈ యొక్క ఆరోగ్యము వచ్చేసరికి చెస్ట్ పెయిన్ ఇలాంటివన్నీ కూడా, మోకాళ్ళ నొప్పులు, ఈ ఆస్ట్రోఆర్థరైటిస్ ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనము ఏం చేయాలంటే, మనము అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టు జరిగేలాగా కొంచెం జాగ్రత్తగా నిజాయితీగా చేసుకున్నట్లయితే సక్సెస్ వస్తుంది. వ్యవసాయం దగ్గరికి వచ్చేసరికి వ్యవసాయంలో కొత్త కొత్త టెక్నిక్స్ అనేటటువంటివి వాడతారు. ఈ యొక్క వ్యవసాయ అధికారులు ఎవరైతే చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాటి సంప్రదింపులతో, వాళ్ళ సలహాలతో మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది చాలా మంచిది. అండ్ ఎరువులు కూడా నకిలీ ఎరువులు కాకుండా మంచిగా ఒరిజినల్ ఉన్నటువంటి ఎరువులను కొనుక్కోవడము, వాటిని ద్వారా వ్యవసాయం చేయడము, దీని ద్వారా ఎక్కువ లాభము అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే వివాహాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఫిబ్రవరి 1, 2022 సంవత్సరం వరకు కూడా మనకి ఏమవుతుందంటే శుక్ర మూఢమి జరుగుతుంది. కాబట్టి మూఢమి సమయంలో ఎవరు కూడా వివాహ సంబంధమైనటువంటి శుభకార్యాల ప్రస్తావన కూడా తీసుకురారు. ఎవరైనా కనుక తెచ్చుకుని మీరు విధికి విచిత్రంగా వెళ్ళాలి అనుకున్నట్లయితే తప్పకుండా మీకు విడాకులు అవ్వడానికి పరిస్థితులు వచ్చినాయా రాలేదా అనేటటువంటి చూసుకున్న తర్వాత మాకు కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క రాశివారి కొత్త కొత్త వస్తువులు అనేటటువంటివి వీళ్ళు కొనడం అనేటటువంటివి జరుగుతాయి, ఇంటికి పనికొచ్చేటటువంటివి. అలాగే ఈ చిన్న చిన్న పరిహారాల ద్వారా ఈ ఎల్నెట్స్ నుంచి ఎలా తప్పించుకోవచ్చు, కుంభరాశి వారు ఎలా మంచిగా అవ్వచ్చు మనం తెలుసుకుంటాం. ఈ పరిహారాలలో వీరంతా కూడా మర్రి చెట్టు ఓడలు తెచ్చుకొని వీళ్ళు పూజా మందిరంలో పెట్టుకొని ఆ పూజా మందిరం ముందు కూర్చొని దుర్గాదేవి మరి మనకి అమ్మవారు యక్షిణి స్వరూపంలో, అంటే ఏదైనా సరే శక్తి అంశాలే కాబట్టి దుర్గా యక్షిణి అంటే కాళరాత్రి అమ్మవారు, గూగుల్లో కొట్టి చూడండి, కాళరాత్రి అమ్మవారి యక్షిణి స్వరూపంలో ఉంటాయి. యక్షస్వరూప జటాధరాయ అని చెప్పేసి మనకి చక్కగా మనం శివుణ్ణి కూడా యక్షుడే అంటాం, కుబేరుణ్ణి యక్షునీలందరికీ కూడా రాజు ఆయన. కాబట్టి లక్ష్మీ కుబేర పూజ చేసుకోండి మీరు ప్రతిరోజు కూడా ఓం లక్ష్మీ కుబేరాయ నమః అంటూ పూజ చేసుకోండి. డబ్బులు కావాలంటే రోజు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, లేదా గురువారం నాడు చేసుకోండి, లేదు కుదరదు అనుకుంటే శుక్రవారం నాడు మీరు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క మర్రి చెట్టు నీడ క్రింద అది లేదు కాబట్టి ఆ చిన్న చెట్టుని తెచ్చుకొని కుండీలో పెట్టుకోండి. ఆ దగ్గర మీరు ఓం దుర్గాయై నమః అంటూ మీరు ఓం వటయక్షిణ్యై నమః అంటూ జపం చేసుకోండి. అలాగే భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో చేసుకోవాలా. భువనేశ్వరి దేవి ఎంత పవర్ఫుల్ దేవత అంటే బ్రహ్మదేవుడు స్థాయి ఉన్నటువంటి ఆయనకు కూడా కళలో కూడా ఆయన కోట్ల సంవత్సరాలు తపస్సు చేసినప్పటికీ కూడా ఆయన కళలో కూడా దర్శనం ఇవ్వలేదు, అంత గొప్ప దేవత అనమాట.
కాబట్టి ఏమంటే అంత గొప్ప దేవత మాకు ఇస్తుందండి అంటే ఇస్తుంది, భక్తుడికి ఇస్తుంది, చేసుకోవాలి మీరు. అలాగే మేడి చెట్టు చుట్టూ మరి మీరు ప్రదక్షిణలు చేసుకోవాలి, అది గురుస్థానం. అది ఆ మేడి చెట్టులో మొదల్లో అనఘాదేవి దత్తాత్రేయ దంపతులు ఇద్దరు కూడా ఉంటారు, లక్ష్మీనారాయణ వాళ్ళిద్దరు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము. అందువలన ఆ 64 యోగిని గణాలన్నీ కూడా ఆ చెట్టును ఆశ్రయించి ఉంటాయి. కాబట్టి ఆ చెట్టు దగ్గర మీరు చక్కగా ఏ మేడి చెట్టు దగ్గర అయినా సరే మీరు కూర్చొని గురు దత్తాత్రేయ చరిత్ర మీరు చదువుకోవడం, లేదా ఆ చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం, ఆ చెట్టుకు పూజ చేయడం. ఆ చెట్టు ఎక్కడా లేదండి అంటే ఇంట్లో వేసుకోండి కుండీలో, తర్వాత పెద్ద అయిన తర్వాత బయట వెదురుగాని రోడ్లపైన. ఈ రకంగా మీరు చక్కగా రావి చెట్టుకు నీళ్లు పోసుకోవడం, తులసి చెట్టుకు పూజ చేసుకోవడం ద్వారా ఆవు పృష్ఠభాగానికి మీరు పూజ చేసుకోవడము, ఆవుకి చక్కగా రెస్పెక్ట్ ఇవ్వడము, మేత పెట్టడము, ఇలాంటి వాటి ద్వారా మీకు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి అందరికీ కూడా కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశి వారికి మరి ఈ మనం ఏం చేయాలండి అంటే శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని, అనుష్ఠానాన్ని మీరు చేసుకోవడము. అలాగే ఈ యొక్క గాణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి యొక్క పాదుకా దర్శనము, లేదా 53 అధ్యాయాలు ఉంటాయి గురుచరిత్ర అని, ఆ గురుచరిత్రని 53 అధ్యాయాలని కూడా మీరు బాగా చదవడము. రోజు గురుక్షేత్రంలో ఇంట్లో కూడా చదువుకోవచ్చు. దీని ద్వారా మీకు నిజంగా సీరియస్గా ఎవరికైతే ఈ ఇంట్రెస్ట్ ఉంటుందో అటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క సాధనని, యక్షిణీ సాధనని, అలాగే అప్సరస సాధనలు చేయడం ద్వారా తొందరగా ఫలితాలు వస్తాయి. మరి ఇక దుర్గాదేవి, మహాకాళి అమ్మవారు వీళ్ళంతా చాలా పెద్ద దేవతలు, బాగా హయ్యర్ ఎనర్జీస్ త్రిమూర్తుల కంటే కూడా పెద్దగా. సో ప్రోటోకాల్ ఉంటుంది. అదే ఈ యక్షిణి, అప్సరస ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న దేవతలు కాబట్టి మీకు వారం రోజుల్లో, 40 రోజుల్లో మీ కోరుకున్న కోరికలన్నీ కూడా తీర్పడానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడిని ఎప్పుడు కూడా చూడలేమండి, భగవంతుడిని కేవలము తెలుసుకోగలుగుతాం అంతే, అంతవరకే. సో we should know the God, we can't see the God. So this is how we have to realize అన్నమాట. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క మీనరాశి వారికి అందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి అద్భుతాలు ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా కలుగుతుంది. కాబట్టి చేసుకోండి ఇలాగా. శుభమస్తు.